నా పేరు స్వప్న అండి. మాది నా G+ ఫ్లోరు. అయితే పక్కన ఆయన ఇల్లు కట్టినాయి కానీ గుంతలు తీసిండు. తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు. దానివల్ల మా ఇల్లు గూలగొడతా అని అంటుర్రు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇబ్బంది. అంటే గూలగొట్టడానికి కూడా మేము ఒప్పుకున్నాం. కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద, మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే ఉంది. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను. మరి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు న్యాయం జరగాలి. ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. నేను కూలగొట్ట వద్దని అనట్లేను. ఎందుకంటే ప్రాబ్లం అవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుందంటే నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ నాకంటూ న్యాయం జరగాలి. నా పిల్లలు, నా భవిష్యత్తు ఏంది. లేకుంటే మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం. దయచేసి మాకు న్యాయం చేయండి. 50 గజాలండి, 50 గజాలు మాకు న్యాయం చేయండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కడతారు, మేము కూడా కట్టినాం కానీ పక్కన అయినా గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు. అంత లోతు తీసినప్పుడు మొత్తం 3 పిల్లర్లు ఇదైపోయినాయి. అది ఇప్పుడు మాకు చెప్పలేదు. మరి ఇట్లా పొరపాటున మిస్టేక్ జరిగిందని మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా దాంట్లోనా ఒక ఫ్లోర్కి 2 రూమ్లు ఉంటాయి సార్. ఒక ఫ్లోర్కి 2 రూమ్లు ఉంటాయి. 20 మందో 18 మంది ఉంటారు. అందరూ అట్లా ఇట్లా అయిందంటే ఎంపటి పంపించేసినాయి బయటికి. ఎవరికేం ఇబ్బంది కాలేదు కానీ ఇప్పుడు నాకు నష్టం జరుగుతుంది సార్. మేము ఎట్లా బతకాలి? ఈ మధ్యనే ఒక 10-15 రోజులు అవుతుంది సార్. ఓనర్ రాలేదు. ఇప్పుడు రాత్రి నుంచి ఇంత జరుగుతుంటే ఓనర్ రాలేదు, కాంట్రాక్ట్ ఆయన రాలేదు. ఇంత నిర్లక్ష్యం ఉంటే మరి మా పరిస్థితి ఏం సార్? మేము ఎట్లా బతకాలి? మేము గట్టి 2 సంవత్సరాలు అవుతుంది సార్. మేము గట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు న్యాయం జరగాలి. నేనైతే కూలగొట్టదని అనట్లేదు. కూలగొట్టడానికి పర్మిషన్ ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే ఉంచొద్దు. కానీ నష్టపోతున్నా నేను. అది ఆయన వల్ల నష్టపోతున్నాను కాబట్టి ఆయన వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. నేను ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న చిన్న చిన్న పిల్లలు, నాకు ఊర్లో ఆధారం ఏం లేదు. నేను కిరాయిల మీదనే లోన్లు తీసుకొచ్చుకొని కట్టుకున్నా. నేను నెలకి 1,00,000 రూపాయలు కట్టుకోవాలి. EMIలు ఎట్లా కట్టుకోవాలి? నేను ఎట్లా బతకాలి? నాకు ఏదో ఒక న్యాయం జరగాలి.